బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 67 అన్నూర్. నూర్ శాబ్దిక అర్థం కాంతి అని. అల్లాహ్ అన్నూర్ కాంతికి శాంతికి నిలయం. సూర్యచంద్రులు నక్షత్రాలు అన్నీ తమ తమ కాంతిని అల్లాహ్ నుండే సంగ్రహిస్తాయి. ఫలితంగానే మనం పగలు రాత్రి వెలుగును గ్రహిస్తున్నాం. విద్యుత్ శక్తిని కూడా దేవుడే ప్రసాదించాడు మనకు. దేవుడిచ్చిన మేధాశక్తితో మానవుడు విద్యుత్ శక్తిని కనుగొని తన నిత్యావసరాలకు నిత్యం వాడుకుంటూ ఉన్నాడు. నేడు అభివృద్ధి అంతా ఈ శక్తిపైనే ఆధారపడి ఉంది. ఒకనాడు మంత్రాలను నమ్మిన మనిషి నేడు యంత్రాలపై ఆధారపడ్డాడు. యంత్రాలు మనిషిని మంత్రముగ్ధుని చేసే విధంగా పనిచేస్తున్నాయి నేడు. మనిషి నిత్యం వెలుగునే కోరుకుంటాడు. రాత్రిని కూడా పగటిలా మార్చే యంత్రాలు చేస్తున్నాడు. ఇది భౌతికపరమైన కాంతి. ఇంతగా కాంతి వెలుగులు విరజిమ్ముతున్న మానవ బ్రతుకును చిమ్మ చీకట్లు ఆవరిస్తున్నాయి. రోజుకు రోజు మానవ వలువలు ఊడదీయబడుతున్నాయి. మోసం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం సమాజ వృక్షాన్ని సమూలంగా పెకలించేందుకు సమాయత్తమవుతున్నాయి. దీనికంతటికీ కారణం మనిషి భౌతికతపై ఆధారపడమే. బ్యానరిజం పెరిగే కొద్దీ మ్యానరిజం నశించిపోతుంది. అభివృద్ధి జరుగుతుందని భ్రమిస్తున్నాము, కానీ అరాచకము, అన్యాయము రాజ్యమేలుతున్నాయన్న సంగతి పట్టించుకోవడం లేదు మనం. నైతిక విలువలు ఉంటే చాలు, భౌతిక అభివృద్ధి దానంతట అదే వస్తుంది. మనకు కాంతిని ప్రసాదించిన ఆ అల్లాహ్ను నమ్ముకుంటే మన చుట్టూ వ్యాపించిన చీకట్లు వాటంతటవే పటాపంచలవుతాయి. ఉత్తమ నడవడిని అలవరుచుకున్న మనిషి ఎటు సంచరిస్తున్నా అక్కడ కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది. అతని మాటలు, చేతలు నిత్యం వెలుగునే విరజిమ్ముతూ ఉంటాయి. అసలైన దైవాన్ని వదిలి సృష్టితాలను పూజిస్తున్నవారు కటిక చీకట్లలోకి తరలి వెళుతున్నారు. భ్రమతో శ్రమపడుతున్నారు తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. మన ఉనికికి కారణం ఆ అల్లాహే. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, నిత్యం మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన్ని మాత్రమే నమ్ముకొని ఆయన్ని ఆరాధించడంలోనే విజ్ఞత, వెలుగు దాగి ఉన్నాయి. ఆయన ఆరాధనే మన జీవితానికి వెలుగు. మనలో ఆ వెలుగు ప్రవేశిస్తే చాలు, చీకట్లు వాటంతటవే పటాపంచులవుతాయి. సత్యం వెలుగుతో సమానం, అసత్యం చీకటికి మారుపేరు. ఎవరు దేన్ని అనుసరిస్తే దాన్నే పొందుతారు. అల్లాహ్ ఆకాశములకు భూమికి వెలుగు. దివ్య ఖురాన్ 24:35.